హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము బాలీలో మోస్ట్ ఫేమస్ అయిన ఏటీవీ రైడ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ఐటినరీ ప్రకారం ఈ రోజు అయితే ఫ్రీ డే అనమాట, రెస్ట్ డే. బట్ మేము మాత్రం ఇట్లా బయట ఒక స్కూటీ రెంట్ తీసుకున్నాము అండ్ ఆ స్కూటీలో ఉబూద్ దాకా వచ్చాము ఈ ఏటీవీ రైడ్ కోసం. ఈ ఏటీవీ రైడ్ పేరు వనబలి అడ్వెంచర్స్ అన్నమాట. మేమున్న ప్లేస్ నుంచి ఈ ఉబూద్ వచ్చేసి 1 అవర్ ట్రావెల్ అయితే మాకు పట్టిందండి. స్కూటీలో మాకైతే పర్వాలేదు, ఊరంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చాము. ఫైనల్లీ మేమైతే ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ రైడ్ ఫోటోస్ ఎక్కడెళ్తాం అన్నీ చూపిస్తున్నారు. అండ్ దాంతో పాటు మాకొక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. సో, అది తాగేసాక మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ బూట్స్ అండ్ హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ మాతో పాటు ఇంకో స్పానిష్ కపుల్ గూడా వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఈయన మాకు ఇన్‌స్ట్రక్షన్స్, ఆపరేషన్స్ అన్నీ ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అని అంతా చెప్తున్నారు. ఫస్ట్ ఆయన ముందెళ్ళాడు. దాని తర్వాత ఆ స్పానిష్ కపుల్ ఎళ్లారు. దాని తర్వాత మేము మొత్తం 3 వెహికల్స్ అయితే వెళ్ళాయి. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. అసలా ఆహ్, ఈ ఈ ట్రాక్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉండింది. యాక్చువల్లీ ఈ అడ్వెంచర్ వాళ్ళు వాళ్ళ ఓన్ ట్రాక్ బిల్డ్ చేసుకున్నారనమాట. సో, పొలాల మధ్యలో అండ్ లేక్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాంటి ప్లేస్‌లో కేవ్ లోపల వెళ్ళడం అలా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇది తోలుతుంటే చాలా బావుంది. స్లోప్స్ అప్స్ అండ్ డౌన్స్ కానీ, స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు ఆ డ్రిఫ్ట్ వేయడం గాని అయన్నీ చాలా బాగా అనిపిచ్చింది. అసలు పొలాల వైపు అలా వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిచ్చిందో. మధ్యలో ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్‌లో మనకి మినిమమ్ 20 మినిట్స్ వదిలేస్తారనమాట. ఈ ప్లేస్‌లో మనం బాగా ఫ్రీగా తిరగొచ్చు. ఎంత స్పీడ్‌గా అయినా వెళ్ళొచ్చు. ఎటు అయినా వెళ్ళొచ్చనమాట. సో, నేను డ్రైవ్ జేయడానికైతే చాలా కష్టం అనిపిచ్చింది. అంటే అది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ అయితే విచ్చలవిడిగా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ జేశాడు. నాకన్నా జనాకి చాలా నచ్చింది ఏటీవీ రైడ్. తనైతే ఖచ్చితంగా అందరికి రికమెండ్ జేస్తాడనమాట. సో, ఆన్ ద వేలో మాకిక్కడ నేటివ్ వాళ్ళు గూడా కనిపిచ్చారు. వాళ్ళందరూ హాయ్, బాయ్ చెప్తూ మమ్మల్ని గ్రీట్ చేశారు. అండ్ ప్రైస్ గురించి వస్తే, ఒక రైడ్‌కొచ్చేసి అంటే ఒక వెహికల్‌కి అరౌండ్ 4000 దాకా వీళ్ళు చార్జ్ చేశారండి. అండ్ ఈ 4000లో ఫస్ట్ ఒక వెల్కమ్ డ్రింక్, దాంతో పాటు మనం రైడ్ అయిపోయిన తర్వాత ఒక లంచ్ గూడా ఒక చిన్న మీల్ లాగా గూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే ఇంక్లూడెడ్. సో, ఒక వెహికల్‌లో ఇద్దరు దాకా వెళ్ళొచ్చు. అండ్ రైడ్ టైమ్ వచ్చేసి అకార్డింగ్ టు మనం తోలే దాన్ని బట్టి ఉంటుంది. 1-1 ½ అవర్ దాకా ఉంటుందన్నమాట. సో, మాదైతే 1 అవర్‌లో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో ఫోటోస్ గూడా మనకి డిస్‌ప్లే జేస్తారు. మనకు నచ్చితే ఆ ఫోటోస్ గూడా మనం తీసుకోవచ్చనమాట. సో, అలా మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇండియన్ రెస్టారెంట్‌కొచ్చి మంచిగా ఫుడ్ ఎంజాయ్ జేశాము. మీకు నా వీడియోస్ గనుక నచ్చుతుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.